దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:12. లైవ్లో చూస్తూ ఉన్నవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళకి, పరిచయస్తులకి వెంటనే ఈ సమాచారాన్ని తెలియపరచండి. వర్తమానం ప్రారంభించబడిందని చెప్పండి వాళ్ళకి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును. ఇంకొకసారి నేను చదువుతాను. పెన్ కలము తెచ్చుకున్న భక్తులు పరిశుద్ధ గ్రంథంలోనే ఆ ప్రక్కన రాసి పెట్టుకోండి ఒక మాట, రైట్? నేను కొత్త మాట ఒకటి పలుకుతాను, అది రాసుకోండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:12, రైట్. ఐశ్వర్యమును గొప్పతనమును నీ చేతిలో ఉన్నాయి, నీ చేతి ద్వారా జరుగును, నీ చేతి ద్వారా జరుగును. దొరబాబు కానీ దొరసాని కానీ ఎవరైనా ఉంటే ఆంగ్లంలో చదివి వినిపించుదురు. ఉంటే చదవాలి, ఎందుకంటే ప్రపంచం కుగ్రామాలు కూడా ప్రపంచీకరణ దశగా వెళుతున్నాయి. ఏ దశగా? అది 1 Chronicles chapter 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. బట్ ఇన్ ఇంగ్లీష్ చదువే గారు అమ్మా. అంటే నీది నీ నీ ఇన్ యువర్ హ్యాండ్, మీ చేతిలో ఉన్నాయి. ఎక్కడున్నాయంట? చాలు ఆ హ్యాండ్ అనే మాట చెప్పడానికమ్మా. మనకు వానాకాలంతో దట్టు ఇట్టు ఈజు 4వ ముక్క రావట్లేదు మనకు, ఆ మూడే. మైటీ, అది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అదేలే. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీ చేతిలో ఉన్నాయి. ఇన్ యువర్ హ్యాండ్. ఆయన చేతిలో ఏమున్నాయంటే మంత్రాలు లేవు, చింతకాయలు లేవు, ఇంకా చిడతలు అంతకంటే లేవు. ఆయన చేతిలో ఏమున్నాయంటే ఐశ్వర్యమును గొప్పతనమును మీ చేతిలో ఉన్నాయి. దావీదు అంటారు కదా, నీ కుడి చేతిలో నిత్యము సుఖ సంతోష సౌభాగ్యాలు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. వాక్యం అంటుంది, నీవు గుప్పిలి విప్పగా, నీవు గుప్పిలి విప్పగా ప్రతి జీవి కోరిక, ప్రతి జీవి కోరిక, ప్రతి జీవి అంటే పురుగు మొదలుకొని అనకొండ వరకు, మనిషి మొదలుకొని మృగం వరకు, ప్రాకే పురుగును మొదలుకొని జలచరాల వరకు, ప్రతి జీవి కోరిక నీవు గుప్పిలి విప్పగా. అన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? అన్నీ ఎక్కడున్నాయి? ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. చేతిలో ఏముంది బాబా? మాట ద్వారా పలికేంటి, పోతే
అలాగని అట్లనే గడసేమన్నా చేయి పెడుతున్నావా? లేదు. అట్లా కొంతమంది ఉంటారు, అట్లా గోడలు లాగి 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 నా చేతులని లూజ్ అయిపోయినాయి. ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటావా? మనం కళ్ళు తెరిచేసరికి ఆ వెనక లాగేసుకుంటుంది. ఇంకా లాగేసి పెట్టి మరి ప్రార్థన కూడా అక్కర్లేదు, జస్ట్ అటు పెట్టుకుని వెళ్ళిపోతా ఉంటాం. ఏమున్నాయని వాళ్ళ నమ్మకం? నో డౌట్, నో డౌట్. ఒరే యోసేపా, యోసేపా, ఎంతమంది పిల్లలరా నీకు? 2 మగ పిల్లలు నాన్న. వాళ్ళిద్దరిని అట్టుకురా, అట్టుకురా, వాళ్ళిద్దరిని అట్టుకురా, ఆశీర్వదిస్తాను వాళ్ళని. పలికేడా? కాదు. వాళ్ళిద్దరు నిలబెట్టి పెద్ద మాయగాడు ఇలా చేయబెడుతూ 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 ఇట్లా మార్చేశాడు. ఓ నాయనో నాయనో నాయనో, వీడు పెద్దోడు నాయన, పెద్దోడి మీద కుడి చేయట్టు నాయన. ఐ నో మై సన్, నాకు తెలుసు నా కొడక, నాకు తెలుసు. ఇంకా చెప్పనా, చేతిలో ఏముందో, చేతిలో ఏముంటుంది అనుకోవడం కంటే కూడా మరోవర్ కుడి చేతిలో మన దేవుడు కూడా నా దక్షిణ హస్తంతో నేను మిమ్మల్ని, అది ఏ చేత్తో కుడి ఎడమైతే పొరపాటు ఏముందిలేండి బాబా, మరి ఈ చేత్తో కడుక్కోకపోయావా? అంట్లు అంటే ప్రతిదానికి ఒక విధానం ఒకటి ఉంటుంది, ఒక విధానం ఒకటి ఉంటుంది. స్తోత్రం చెప్పచ్చు. ఐశ్వర్యమును గొప్పతనమును మీ చేతి ద్వారా, మీ హస్త బలము ద్వారా జరుగుతాయి. కొంతమందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. మీ చేత్తో ఇవ్వండి, మీ చేత్తో ఇవ్వండి, నాదే ఉంది, నా అమ్మమ్మమ్మ నీ హస్తవాసి. కొంతమంది డాక్టర్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్ల గురించి ఎంత దూరమైన భారమైనా వాళ్ళు జలగల గనక రక్తం తాగినట్టు తాగేస్తున్నా సరే వాళ్ళ దగ్గరికే వెళ్తారు. ఎక్కడికి? నక్కల్ రోడ్డు. ఎక్కడది? పరిచయం అని మీకు నక్కల్ రోడ్డు. నక్కలు పీక్కు తింటాయి, జలగలు ఊడ్చేస్తాయి. అక్కడికి వెళ్తారు. ఎందుకు? ఆ డాక్టర్ గారి హస్తవాసి. అదేంటండి బాబా, ఆ డాక్టర్ గారు అలా ముట్టుకుంటే అయిపోద్దండి బాబా. డాక్టర్ గారు ముట్టుకుంటే అయిపోతే మరి సర్వశక్తి కలిగిన నా తండ్రి, అదిగో ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో ఆయన హస్తము కదా మనల్ని రూపించింది. ప్రభు ముట్టాలని ప్రార్థన చేయరు. ఆ డాక్టర్ గారి హస్తవాసి మంచిది, ఈ డాక్టర్ అమ్మ హస్తవాసి మంచిది, ఇదిగో ఈ డాక్టర్ అమ్మ కనుక ఇండిషన్ పొడిచిందంటే ఇక అంతే. అట్లా కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఎస్, వాక్యం దావీదు అంటారు, అవసాన దశ ఈ అధ్యాయం చివరిలో కుక్కి మంచం మీద పడుకొని చచ్చిపోయాడు. అవసాన దశలో దావీదు చెప్తారు, అనుభవపూర్వకంగా చెప్తున్నారు, స్వీయ చరిత్ర, అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్, అనుభవం కొద్ది చెప్తున్నారు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ చేతి వలన, నీ చేతి ద్వారా జరుగుతాయి. నీవు సమస్తమును ఏలుబడి చేస్తావు. బలమును పరాక్రమమును నీ దానం, నీవిచ్చే గిఫ్ట్ బాబా. హెచ్చించువాడవు నీవే, అందరికీ బలమిచ్చువాడవు నీవే. అద్భుతమైన మాటలు, అద్భుతమైన మాటలు. మన దేవుడు ఆ స్థితిలోనే విడిచిపెట్టడు. నీ స్థితి మార్చువాడు యేసయ్యే నన్ను. ఎత్తితే గట్టిగా ఎత్తండి, లేకపోతే అస్సలు తెరవద్దు నోరు. ఈ కూని రాగాలు తీసే వాళ్ళతో డేంజరు. నిద్రపోతే నిద్రపోండి, లేదా గుడ్లు మెట్టుకుని చూడండి. ఇదే వద్దు, పక్కన వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్. అది ఎరికో గోడలు కూల్చే క్రమంలో పాటలు పాడడానికి మిమ్మల్ని తీసుకెళ్లాల్సింది. మీ కూని రాగాలకి ఆ గోతులు మేంబడి చచ్చేవాడు. మన యేసయ్య ఎవరు?
ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్లుగా ఉంచే దేవుడు కాదు ఆయన, స్థితి మార్చే దేవుడు ఆయన. ఈ మధ్య ఓ మంచి పాట ట్రెండ్లో ఉంది. ఏదైనా చేయగలవు కథ మొత్తం. సరే, ఆ సేవకుడు కథ అని పెట్టాడు, కానీ మన జీవితాలు కథ కాదు, కానీ రియాలిటీ. మన జీవితాలు రియాలిటీ. బట్ ఈవేళ తారీఖు ఎంత? యోహాను సువార్త 5లో గొర్రెల గుమ్మానికి దగ్గరలో బెతెస్తా కోనేరు ఉంది. అక్కడ ఎవరున్నారు? అక్కడ 38 సంవత్సరాలుగా ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసు ఎరిగి, యేసయ్య ఎవరు? అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములను ఎరిగినవాడు. ఆ స్థితిలో ఉన్నాడు అని ఎరిగి, నీ కర్మరా, నీ కర్మ ఏ జన్మలో చేసుకున్నావో పాపం, అందుకే కర్మ అనుభవించు అని వెళ్ళిపోకుండా స్థితి మార్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు ఈ సేవ ఎలా ప్రారంభించాం? కొద్దిగతో ప్రారంభించాం. ఆ స్థితిలోనే ఉందా? ఏ సంఘమైనా జీవం ఉంటే 13 సంవత్సరాలుగా ఒక సంఘస్థుల దగ్గరికి, ఒక మినిస్ట్రీస్, హోసన్నా మినిస్ట్రీస్ కాదు, వేరే ఒక మినిస్ట్రీస్, 13 సంవత్సరాలుగా వాళ్ళ వార్షికోత్సవ సభకి వెళుతున్నాను నేను. ఓకే, గమ్మత్తు ఏంటంటే ఇట్లాంటి, అరే చెట్టు ఒకటి తీసుకోమ్మా, లేవమాక, నువ్వు లేచేసరికి ఓదార్పు యాత్ర అయిపోతుంది. సరే, 13 సంవత్సరాలుగా వెళుతున్నాను వాళ్ళ వార్షికోత్సవ సభకి. ఇదిగో ఈ టేబుల్ మీద డెకరేషన్ కోసం ఒక చెట్టు పెడతారు. 13 సంవత్సరాలు దీని దుంప దెగ ఎదుగు బొదుగు లేదు అందులో. మరి ఏటైందిరా బాబు ఇదా? మురళే, ఎంత హైబ్రిడ్ అయినా ఎదుగుద్ది కదా, పొట్టి బుడంకాయలాగా ఉండదు కదా, ఎదగాలి కదా. నాకెందుకో డౌట్ వచ్చింది. దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం, దయచేసి అందరు కళ్ళు స్థాళ్ళు వంచండి అన్నాను. మీలో కొంతమంది ఉంటారు స్వప్నాతోళ్ళు, వీళ్ళు చూస్తుంటారు. సరే, వాళ్ళ సంగతి ప్రక్కన పెట్టండి. నాకు 13 సంవత్సరాలుగా నీకు మ్యాటర్ తేలట్లా. నాకు ఇది అందరు కళ్ళు మూసాక వెళ్ళా, చూస్తే మరి ఇది నిజమే రే, కలబంద, ఇది ప్లాస్టిక్ది. ఆ చర్చిలో పెట్టింది ప్లాస్టిక్ది. 13 సంవత్సరాలు అలాగే ఉంది, ఎదుగు బొదుగు లేదు, ఆ స్థితిలోనే ఉంది. కారణం జీవము లేదు దాంట్లో. ఈ చెట్టుకి ఉంది కనుక ఆ స్థితిలో ఉండదు. మనం నాటినప్పుడు అంత ఉంటుంది. ఇవాళ ఇదిగో దేవుని చేత్తో నాటుబడితే ప్రభు అంటారు కదా, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెరికి వేయబడతా. అలాగే పరలోకమందున్న నా తండ్రి అంగీకరించని పరిచర్యలు నిలబడం. నా తండ్రి అంగీకరించారు అనుకోండి, ఇక ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, విస్తరించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఎవరి ద్వారా జరుగుతుంది? ఐశ్వర్యమును గొప్పతనమును నీ చేతి ద్వారా. చెప్పండి, నీ చేతి ద్వారా. చదువుదాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వాక్యం. అమ్మా, మీరు సర్వజనుల కంటే, అమ్మా ఏమి రాగం అక్క, అనురాగాలు కురిపిస్తుంది. పేరేం పేరమ్మా? అనురాగమా?
ఎవరు చదివింది? చదువు చదువమ్మ, చదువు నాన్న, చదువు, మరలా చదువు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వాక్యం చదువమ్మా. మీరు పలు గొప్పోళ్ళని, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, పోటుగాళ్ళని కాదు దేవుడు మిమ్మల్ని హెచ్చించింది. సమస్త జనముల కంటే అస్సలు మీరు లెక్క జమ లేదు మీది. కానీ అసలు మీరు లోకంలో లెక్కలోనే లేరు. మీరేదో అందగాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, పోటుగాళ్ళని ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఇంతగా హెచ్చించలేదు. అసలు ఒక మాటలో చెప్పాలన్న ప్రపంచ జనాభాలో ఆఫ్టర్ ఆల్ మీరు. కానీ చదువునానా, యెహోవా మిమ్మును స్తోత్రం చెప్పండి గట్టిగా. కొద్దిగా ఉన్న మిమ్మల్ని బలమైన జనముగా నిర్ధారించితివి. బలమైన జనముగా నిర్ధారించడానికి అల్పులైన మిమ్మల్ని, లెక్కలో లేని మనుషులు, లెక్క జమ లేదు మీ గురించి లోకంలో. అసలు మేము మీ ఊసే లేదు. అసలు మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు. అసలు మీరెంత, మీ బతికెంత అన్నట్లుగా ఉండేవాళ్ళు మీరు. కానీ లోకంలో చాలామంది పెద్ద పెద్ద మినిస్ట్రీలు ఉన్నాయి, పెద్ద పెద్ద పరిచర్లు ఉన్నాయి. 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 50 ఉన్నాయి. కానీ ఈ హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యల్ని నేటి దినాన ఈ యొక్క ప్రగతి పదంలో, ఈ యొక్క అభివృద్ధి పదంలో మీ అందరి భాగస్వామ్యం లేదందరా? అట్లనరాదు. దేవునికి మహిమ కలుగును గాక. అదే ద్వితీయోపదేశకాండం 28 మొదటి వాక్యం. ద్వితీయోపదేశకాండం 28:1. నీవు నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని భూమి మీదనున్న సమస్త ప్రజల కంటే గొప్ప జనముగా హెచ్చించును, గొప్ప చేయును, హెచ్చించును. దేవుని మహాకృప వాత్సల్యాన్ని బట్టి ఈ హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యలు ఇంత విస్తారంగా దేవుడు దీవించడానికి కారణం ఏంటంటారు? ఒక్క వ్యక్తి యేసన్నా అనే ఒక్క వ్యక్తి దేవుని మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించి పాటించి జీవితాన్ని చూపెట్టాడు గనుకనే ఈ పరిచర్యలు ఎంతగా దీవించబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఐశ్వర్యమును గొప్పతనమును నీ చేతి ద్వారానే జరుగుతాయి. మనుషుల చేతుల్లో ఏవి? డాక్టర్లు కూడా అదే అంటారు, మా ప్రయత్నాలు మేము చేసాం, ఇకంతా భగవంతుని చేతుల్లోనే. కానీ మనం ఏం చేస్తాం? ఆ డాక్టర్ చేతులు పట్టుకొని ఇవి కూడా 2 కాళ్ళు అనుకోండి బాబా. పాపం ఆల్రెడీ డాక్టర్ గారికి 2 కాళ్ళు ఉన్నాయి. మనం ఆయన అంటాడు దేవుని చేతుల్లో పెట్టుకోండి అంటాడు, మనమేమో ఆ 2 చేతులు పట్టుకొని ఇవి కూడా కాళ్ళు అనుకోండి. పాపం డాక్టర్ గారిని 4 కాళ్ళ పశువుని చేస్తాం మనోళ్ళు. పాపం ఆయన అంటాడు ఐ డూ మై లెవెల్ బెస్టా, ఏదో ఇంగ్లీష్ పదం ఉందబ్బా, ఏమంటారమ్మా అమ్మా? ఏదో లెవెల్ బెస్ట్ అంటారు, ఏంటో అమ్మా? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఆయన ప్రయత్నిస్తాడు. మొత్తం ఎవరి చేతిలో ఉంది? పెద్ద ఆయన చేతిలో, మహానుభావుడు. అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఒకడు జుట్టుపట్టి తీసేయాలన్నా, ఒకడు జుట్టుపట్టి కూర్చోబెట్టాలన్నా ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన చేతిలో ఏమున్నాయి? చేతిని గురించి అది రాత్రి గొప్పతనము. అయితే చేతిని గురించి ఒక 4 అనుభవాలు చెప్తా. వ్యక్తిగతంగా, ఫ్యామిలీ, జనాంగం, సేవ,
ఒక 4 మాటలు చెప్పాక పూర్తి స్థాయి వర్తమానంలోకి వెళ్తాను. తెలిసిన మాటలే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4:10 ఎబ్బేజుని గురించిన మాట. 9:10 2 వాక్యాలు ఉంటాయి. సరే 10వ వాక్యంకి వెళ్ళిపోండి. అక్క నువ్వు చాలా ల్యాగ్ అవుతున్నావు అక్క, ఆ పిల్లేమో స్పీడ్ అయిపోతుంది. సరే ఏదో కొంచెం మోటార్ పెంచు, స్పీడ్ పెంచు. నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మో? ఏందిరా మొగల్తూరంతా ఒకే రాగంలో ఉన్నారా? ఎవడురా వాడు రే? ఎవడురా నేర్పించింది ఆ రాగం ఇక్కడ? అది కరెక్ట్. ఎబ్బేజు ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో మొరపెట్టి, పాయింట్ నెంబర్ 1, నిశ్చయముగా మీరు నన్ను ఆశీర్వదించండి. 2, నా సరిహద్దులు విశాలపరచండి. గుర్తుపట్టాడు కుర్రాడు, గుర్తుపట్టాడు. వేదన పుత్రుడు గుర్తుపట్టాడు, దుఃఖపుత్రుడు గుర్తుపట్టాడు. దుర్మార్గుడు కాదు, వేదన పుత్రుడు గుర్తుపట్టాడు. వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో లేదు నన్ను హెచ్చించడం, నన్ను దీవించడం. యేసయ్యా మీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచండి, మీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచండి. ఒంటరిగా ఉన్నాను. తోబుట్టువులందరూ నా పేరు చెప్పి నన్ను దూషిస్తున్నారు. నన్ను నా తల్లి రక్త మాంసాలు పంచి పేగు తెంచి ప్రాణభిక్ష పెట్టిన నా తల్లి నన్ను దుఃఖపుత్రుడా, వేదన పుత్రుడా, దరిద్రుడా, నీ పుట్టుక నా చావుకొచ్చింది కదరా. ఆడు కొంచెం పెరిగి పెద్ద అవుతుంటే వాళ్ళ పిన్ని వాళ్ళ అత్త ఉంటారుగా, దెప్పి పడవడానికి లేడీస్ తర్వాత ఎవరైనా ఏమంటారు? ఉదయం లేచింది, మా దరిద్రుడా మా అక్కను పొట్టను పెట్టుకున్నావు కదరా అయ్యాదవా అని వాళ్ళ పిన్ని. దరిద్రుడు మా వదినికి పొట్టను పెట్టుకున్నావు కదరా అయ్యాదవా అని వాళ్ళ నాన్న చెల్లి అంటారా? అనరా? లేదు నాయన, బంగారు కొండ దమ్మ దా, నువ్వు పుట్టడమే మాకంతా కలిసి వచ్చింది, మా అక్క పోతే పోయింది అంటారు ఎవరన్నా? ఆడి బతుకంతా పేరు పెట్టి 102వ కీర్తనలో ఉంటుంది. ఉన్నాయే చెప్తా, లేనివి చెప్పనులే. 102వ కీర్తనలో ఉంటుంది, నా మీద వెర్రి కోపము కలిగిన వాళ్ళు నా పేరు చెప్పి నన్ను చెప్తారు. పేరు చెప్పి వేదన పుత్రుడా, ఏడుపు మొహమాడా, యదవ మొహమాడా, దరిద్రపు కొట్టు మొహమాడా. ఆ ఎబ్బేజ్ అంటారు, మీ చేతిని నాకు తోడుగా ఉంచండి. సమూయేలు మొదటి గ్రంథం 2:8. సమూయేలు మొదటి గ్రంథం 2:8. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి మహిమ కలిగిన సింహాసనము స్వతంత్రింప చేయడానికి మంటిలో నుండి వారిని ఎత్తువాడు ఆయనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హన్నా గుర్తుపట్టింది. గొప్ప చేయాలైనా ఆయనే, దరిద్రులు చేయాల్సి వచ్చినా ఆయనే, సింహాసనం మీద కూర్చుండబెట్టాల్సి వచ్చినా ఆయనే, తీసేసి పశువులాగా గడ్డి మేపించాలన్నా ఆయనే. అదంతా ఆయన చేతిలో ఉంది మహిమ. హల్లెలూయా. సమాజం యజ్రా గ్రంథం 8, యజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యం. యజ్రా గ్రంథం 8:21. దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం చేస్తున్నాం. మేలు కలుగ చేయుటకై
ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. ఏముంటదట? దేవుని హస్తం, మా దేవుని హస్తం మాకు తోడుగా ఉంటుంది. అంటే వీళ్ళందరూ గుర్తుపట్టింది ఏమిటంటే సమస్తము ఆయన చేతిలో గుప్తమై ఉన్నాయి. సమస్తము ఆయన చేతిలో. దావీదు అంటారు కదా, నీ కుడి చేతిలో నిత్య సుఖములు సంతోష సమాధానాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఒక సమాజం కుటుంబాలుగా వెళుతున్నారు. ఆ కుటుంబాలకు కావలసిన కృపా కాపుదల ఆయన చేతిలో ఉంది. క్రొత్త నిబంధన సంఘానికి వద్దామా? అపోస్తుల కార్యం 4 నోట్ చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. అపోస్తుల కార్యం 4:23 నుంచి 30 వరకు. కానీ 30 చదవండి. 30 రోగులను స్వస్థపరచడానికి నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా, మీ చెయ్యి చాచి ఉండగా చాలు. ఆ రోజుల్లో ప్రజలు అద్భుతాలు లేవు, ఆశ్చర్యకార్యాలు లేవు, సూచక్రియలు లేవు, మహత్కార్యాలు లేవు. అదంతా బోటకమే, ఇదంతా లేవా? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. యేసు ప్రభు నేను మృతుడినైతేనే కానీ యుగ యుగములలో నిన్న నేడు నిరంతరం. ఇప్పుడు యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటే ఆ రోజున అద్భుతాలు చేసిన యేసు క్రీస్తు ఇవాళ అద్భుతాలు చేయరా? మాట్లాడాలి. చేస్తారా? చేయరా? ఇవాళ అద్భుతాలు చేసే దేవుడు 2026వ సంవత్సరంలో చేయరా? 2030వ సంవత్సరంలో చేయరా? ఆయన రాకడ పర్యంతం వరకు ఆయన చేస్తారు. చేయకుండానట్లు నా దేవుని హస్తం కురచ కాలేదు. అద్భుతాలు లేవు, ఆశ్చర్యకార్యాలు. ఎట్లా మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు ఈ మాట? నాడు మొదటి శతాబ్దపు సేవకుల ద్వారా చేసిన దేవుడు ఇవాళ చేయరా? 11వ అధ్యాయం 21. అదే అపోస్తుల కార్యాలు 11:21. ఎవరి హస్తమట? ప్రభు హస్తం వారికి తోడై ఉంది గనక నమ్మిన వాళ్ళు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఎవరి చేతిలో ఉంది? సేవకులు ఒట్టి మనుషులే, సేవకులు మట్టి మనుషులే. ఈ సేవకుల్ని ఆధారం చేసుకుని ఈ సేవకుల పక్షముగా ప్రభు కార్యాలు చేస్తారు. ఇది వాస్తవమా కాదా? ప్రతి సేవకుడు ఇన్సిగ్నిఫికెంట్. మరలా చదువుతారు 21. ప్రభు హస్తం వారికి తోడై ఉన్నందున నమ్మిన వాళ్ళకే కార్యాలు. నమ్మని వాళ్ళకి ఏమీ ఉండవు. ఎవరు నమ్మక? యేసు ప్రభు దగ్గరికి ఎంతోమంది వచ్చారు. బాగు చేసింది ఎవరు? యేసయ్య. ఏ రోజైనా ఏమనుకున్నాం మనం అంటే మనతో పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది అని అన్నాడు. ఏ రోజైనా రావడం అమ్మా నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. అర్థమవుతుందా? ఎవరి విశ్వాసం? నీ నమ్మకమే నిన్ను చేసింది. ఎవరు? యేసు ప్రభువే. అంతటి సృష్టికర్త అయిన నా ప్రభువే తనను తాను అంతగా తగ్గించుకొని ఏ క్రెడిట్ నాకు అక్కర్లేదని నీ విశ్వాసమే నిన్ను. ఎందుకు ఈ మాట అన్నారు? బాగా అయిపోయింది, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోమనొచ్చు కదా. చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. సిలువలో వ్రేలాడుతూ ఉన్న యేసుక్రీస్తు సమస్తము సమాప్తమైనది అని ఎందుకు కేకేసాడు? అది మామూలుగానా? వేసిన కేకకి దేవాలయపు అడ్డతెర నడిమికి చిరిగిపోయింది. ఎందుకు? అందరికీ తెలియాలి నా
తండ్రి నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించారు, నాకు ఏ వర్క్ అప్పచెప్పారు, ఏ మిషన్ అప్పచెప్పారు, ఆ మిషన్ అకంప్లిష్ అయిందా లేదా తెలియాలి మీకు. దేవుని ప్రభు హస్తం సేవకులకు తోడై ఉన్నందున నమ్మిన వాళ్ళందరూ బాగుపడ్డారు, రక్షించబడ్డారు, దీవించబడ్డారు. దైవ జనాంగమా, మనం విశ్వసించాల్సింది మనుష్యుల్ని కాదు. పౌలు అంటారు తిమోతి, మనము నమ్మదగిన వాళ్ళం కాదు, నువ్వు కాదు, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగినవాడు. లోకములో నమ్మదగిన దేవుడు ఒకడు ఉన్నారు అంటే ఆపత్కాలములో నమ్ముకొనదగిన ఎవరైనా ఉన్నారు అంటే యేసు క్రీస్తు మాత్రమే. నేను చెప్పదలిచింది ఏంటంటే, సమాజమే కానీ, సంఘమే కానీ, సొంత మనుషులే కానీ మనల్ని హెచ్చించరు, గొప్ప చేయరు, ఘనపరచరు. కానీ నా దేవుని హస్తం మనల్ని గొప్ప చేయునుగాక, ఘనపరచునుగాక, బలమిచ్చునుగాక, ఐశ్వర్యవంతులుగా మార్చునుగాక, బలమును పరాక్రమమును మనకు అనుగ్రహించునుగాక. 3 మాటలు ఈ రాత్రి మీతో పంచుకుంటాను. గొప్ప చేసే దేవుడు. ఇవాల్టి వరకు మన స్థితిగతులు ఎట్లున్నాయి, ఇవాల్టి నుంచి ఈ వాక్యం విని నమ్మిన వాళ్ళ జీవితాల్లో ప్రభు ఎంత గొప్ప కార్యాలు, ఘనకార్యాలు, మోరోవర్ మిమ్మల్నే మనల్నే గొప్ప చేస్తారు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది సమాజం వలనో, సంఘం వలనో, బంధువుల వలనో, సొంత వాళ్ళ వలనో, రక్త సంబంధుల వలనో కలిగేది కాదు. ఇది దేవుని ద్వారా మాత్రమే. 3 మాటలు చెప్తా. మొదటి మాట, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం. యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు సెప్టెంబర్ 5వ తారీఖు ఇది మొదలుకొని ఇశ్రాయేలీలందరి ఎదుట నిన్ను గొప్ప చేయ. ఇది ఒక్క రోజుతో ఆగిపోయేది కాదు, అండర్ ప్రాసెసింగ్. ఒక్క రోజులో జరిగిపోయేది కాదు. అదిగో ఇవాళ మొదలు పెడతారు దేవుడు. అలా 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 అదిగో అక్కడి వరకు తీసుకెళ్తాడు తండ్రి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈరోజు మొదలుకొని మీరు విశ్వసించాలి. సేవకులైతే విశ్వసించాలి, విశ్వాసులు కూడా మీరు విశ్వసించాలి. మీరున్న సమాజంలో, మీరున్న బంధువుల్లో, అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన గజ్జి, కులగజ్జి ఉందిగా, మీ కులపోళ్ళ మధ్యలో నా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయ మొదలు పెడుతున్నారు. రాసి పెట్టుకొని సెప్టెంబర్ 5వ తారీఖు 2025 ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు దేవుడు. అది మనుషుల ద్వారా జరగదు, బంధువుల ద్వారా జరగదు, ఆయన చేతి ద్వారానే జరుగునుగాక. 3వ అధ్యాయం 7వ వాక్యంలో మొదలు పెట్టాను. 4వ అధ్యాయం 14వ వాక్యం. 4వ అధ్యాయం 14వ వాక్యం. ఆ దినమున ఇశ్రాయేలీలందరి ఎదుట స్తోత్రం. వారు మోషేను గౌరవించినట్లుగా అతని బ్రతుకు దినములన్నిటను ఏదో ఒక 6 నెలలు గణపరిచి 6 నెలలు తొక్కేలేదు, ఏడాది గణపరిచి 3 నెలలు తొక్కేలేదు. యెహోషువ బ్రతుకు దినములన్నింట అతన్ని గౌరవపరిచారు, గౌరవించారు,
దేవుడు అతను గొప్ప చేస్తూనే వచ్చారు. ఒక లెజెండ్, సరిపోల్చలేని, ఎవ్వరు సాటి రానట్లుగా యెహోషువని దేవుడు గొప్ప చేసి ఘనపరిచారు అందరి ఎదుట. మంచిదే. ఇవాళ జరిగిన ఆశీర్వాదం, ఇవాళ దేవుడు హెచ్చించడం మొదలు పెడితే అలా ప్రవాహం వెళుతుంది. కానీ ఒకప్పుడు యెహోషువ యొక్క స్థితిగతులు ఏమిటి? ఒకప్పుడు యెహోషువ యొక్క స్థితిగతులు ఏమిటి? ఎలా ఉండేవాడు? దైవ జనాంగమా, ప్రతి ఒక్కరి ఆరంభం అల్పముగానే ఉంటుంది. ఆరంభం అల్పముగానే ఉంటుంది. అలా 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 వెళుతున్న కొలది మహిమ కలిగిన అనుభవాల్లోకి ప్రభు తోడుకొని వెళ్ళును గాక. ఎక్కడ ఆ మాట అమ్మా? విశాఖారా? జకరియా గ్రంథం అల్పముగా ప్రారంభించబడిన, ఎక్కడ బాబు? జకరియా గ్రంథం 4, జకరియా గ్రంథం 4వ అధ్యాయం. ఏదిరా? 10లో కార్యములు అల్పములై ఉన్న. అదే ఎక్కడది? 4:10. జకరియా 4:10. 4వ అధ్యాయం 10వ వాక్యం. జకరియా గ్రంథమేనా? యా, జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. జకరియా గ్రంథం 4:10. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? కార్యాలు అల్పంగానే ఉంటాయి. ప్రారంభించేటప్పుడు కొద్దితోనూ ప్రారంభిస్తాం. చూసేవాళ్ళందరికీ హేళనగా, అపహాస్యముగా, ఇంకా చెప్పనా లోకువ. ఏంటంటే స్టార్ట్ చేశారా? ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది? గోంగూర కట్ట 10 మంది. ఏ కట్ట? ఆ తర్వాతే చెప్పండి. నవ్విన ఆప్షనే. నాటకాలు ఆడద్దు. మీకు ఇది తెలుసా తెలీదా ఈ సూక్తి? నవ్విన నాప్చేనే. తెలుసా తెలీదా ఈ సూక్తి మీకు? తెలిసినప్పుడు చెప్పాలి కదా. నవ్విన నాప్చేనే. ఎంత ఏదో చేశారులే. అవునవునవును, మీరు అట్లాగే అనుకుంటా ఉండండి. కార్యాలు ప్రారంభించినప్పుడు అల్పంగానే ఉంటాయి. ఆ తర్వాత ఆ ఉధృతిని తట్టుకోలేరు ప్రభంజనం. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రారంభించినప్పుడు కొంచెమే. హోసన్నా మినిస్ట్రీస్, విశ్వాస సమాజమా, హోసన్నా మినిస్ట్రీస్ మొట్టమొదటి గుడారాలు పండుగలు జరిపించారు యేసన్న గారు. ఎంతమంది వచ్చారు? 80. మళ్ళా వాళ్ళకి ఇస్తర్లు సరిపోలా. ఆ 80 మందికి మరలా సైకిల్ వేసుకుని 10 ఇస్తర్లు పట్టుకొచ్చారంట. అమ్మా, అందరూ అనుకున్నారు. ఎంతమంది వచ్చారంట? బోడి 80 మంది. ఎంతంట? నేను చెప్పను కానీ మీరు చెప్పండి. ఈ సంవత్సరం దయాక్షేత్రంలో జరిగిన గుడారాలు పండుగలకి ఎంతమంది వచ్చి ఉంటారు? దాదాపు అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు 7 లక్షల మంది. 4 రోజుల మీద 20 లక్షల మంది హాజరయ్యారు. కార్యం ప్రారంభించింది ఎంతమందితో? 80 మందితోనే. ఇప్పుడు యెహోషువని అంత అత్యద్భుతంగా దేవుడు ఆశీర్వదించారు, గొప్ప చేశారు, ఘనపరిచారంటే యెహోషువ యొక్క ప్రారంభ దశ ఎట్లుంది? మొదటి అధ్యాయం మొదటి నుంచి వద్దాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత, ఇదే నోట్ చేయండి, మరలా చదువు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును
మోషే పరిచారకుడనైన. ఏది బాబుది? పరిచారకుడు. యెహోషువ యొక్క ఆరంభం, యెహోషువ యొక్క ఆరంభం మోషేకు చెప్పాలి. మోషేకు ఆరంభం మోషేకు 24వ అధ్యాయం 29వ వాక్యం. 24వ అధ్యాయం 29వ వాక్యం. నూను కుమారుడును యెహోవా దాసుడనైన యెహోషువ. ఎవరు దాసుడు అంట? యెహోవా దాసుడనైన యెహోషువ. మొదట ఎట్లా ప్రారంభించాడు యెహోషువ? జస్ట్ ఒక పరిచారకుడుగా. పరిశుద్ధాత్ముడు యెహోషువని మనకు పరిచయం చేసేటప్పుడు పరిచారకుడైన, ఇక అవసాన కాలం వచ్చి మృతి నొందిన తర్వాత అతని గురించి ఏమి రాయబడింది? యెహోవా సేవకుడైన, దాసుడైన యెహోషువ. అంటే దేవుడు ఎంత గొప్ప చేశాడో చూడండి ఒకసారి. మనకు తెలుసు యోసేపు చరిత్ర మనకు తెలీదా? యోసేపు పోతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ స్థితిలో వెళ్ళాడు అతను? చివరికి ఆ ఇంటి యజమానికి కూడా స్థలాలు, పొలాలు, వెండి బంగారాలు ఎక్కడున్నాయో, ఎంతున్నాయో కూడా అతనికి తెలియదు. అంతగా దేవుడు గొప్ప చేశాడు, ఘనపరిచాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ఘనమైన పరిచర్య, గొప్ప పరిచర్య చేయాలంటే 1 2 3 4 నలుగురు మగాళ్ళు, ఓ శిష్య గారు, 1 2 3 10 మంది, ఓకే, మనం అందరమే ఒక 25 మందితో ఒక టీం తయారు చేసి దిగడమే బాంచత్ వేసేద్దాం కానీ అని దిగక్కర్లేదు. ఒక్కరితోనే ప్రారంభిస్తాడు దేవుడు, ఒక్కడితోనే ప్రారంభిస్తాడు. కొన్ని సబ్జెక్టులు రాస్తా ఉన్నా. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 13 మొదటి వాక్యం. ఒకరు చదవండి. యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున, ఏ కాలంలో? జీవితాలు సారహీనంగా ఉన్న, ఏమాత్రం ఆశీర్వాదము, ప్రగతి పదం అనేది లేని, డ్రై, ఎండిన సమయాన దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మానోహను ఒకడుండెను. ఒక్కడితోనే స్టార్ట్ అయింది వ్యవహారం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం స్టార్ట్ చేయండి. ఎఫ్రాయిము మన్యమందు రామత్తయిము షిమయు పట్టణపు వాడును ఒకడుండెను. అసలు మామూలుగా నీ స్వరం మేము ఆడవాళ్ళు గుర్తుపట్టడమే గగనం. మరలా నువ్వు తొత్తంటే అమ్మా, కానీ ఆడికి 2 పెళ్ళాలు, కానీ వాడు ఒక్కడే. ఇది బ్యూటీ ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనోహ అని ఒకడుండెను, ఇక్కడ ఎల్కానా అని ఒకడుండెను. ఒకడితోనే ఒకడే. దేవుడు ప్రారంభించాలంటే 10 మంది అక్కర్లేదు. వారిలో షబ్బా, థ్యాంక్ యూ. ఒకడితోనే ప్రారంభిస్తారు. జాషువా దాసుడు, మోషే పరిచారకుడు. క్లైమాక్స్కి వచ్చేసరికి యెహోవా సేవకుడైన, స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు. యెహోషువని పరిచయం చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పారు, నూను కుమారుడైన యెహోషువ అనే పరిచారకుడు. ఇది దేవుడు పరిచయం చేశాడు. కానీ కొంతమంది మనుషులు కొంతమందిని గురించి ఎంత చులకనగా మాట్లాడతారు తెలుసా? వాళ్ళకు మనం అంటే లెక్క జమా లేదు.
ఒక తల్లి మన ప్రార్థనకు వస్తుంది. ఇదిగో పాలకొల్లు తల్లిలాగా, పాలకొల్లేగా మంది నరసాపురం, సరే ఆ నరసాపురం తల్లిలాగా వస్తూ ఉంటుంది. మేమేమంటాం? అమ్మా 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 అని సంబోధిస్తాం. ఇక సిస్టర్స్ అయితే తల్లిగారు 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 అని సంబోధిస్తాం. మేము అట్లా సంబోధిస్తూ ఉంటే ఎంత పులకించిపోతుంటుంది అమ్మ. ఈ అమ్మ కాదులే, ఒక అమ్మ. కానీ అప్పుడప్పుడు చాలా బాధపడిపోతుంటారు ఆవిడ. ఏమైందమ్మా నాయన, చర్చికి వస్తే నువ్వెంత ప్రేమగా పిలుస్తావు, అమ్మా అమ్మా సంబోధిస్తావు, అమ్మలారా అమ్మలు అంటావు. సిస్టర్స్ అయితే తల్లిగారు తల్లిగారు అంటావు. కానీ ఆ పనికి మాలింది, గోంగూరలో పురుగుని తీసి పడేసినట్టు పడుతుంది. ఎవరది? అదే ఆ పనికి మాలింది. ఎవరమ్మా అదే? గతంలో బాగుండేదానివమ్మా, ఈ మధ్య ఏంటి ఆరోగ్యం దెబ్బతిన్నావు? అది వచ్చాక బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది. ఎవరు వచ్చాక? అదే. ఎవరది? నా కొడుకు పెళ్ళాం. ఎవడి పెళ్ళాం అంట? నా కోళ్ళని చెప్పదు, నా కొడుకు పెళ్ళాం. మేమేమో అమ్మా 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 అని గౌరవంగా పిలుస్తామా? కోడలేమో గోంగూరలో పురుగుని తీసి పడేసినట్టు పడేస్తుందంట. కొంతమంది మనల్ని అస్సలు వాళ్ళకి లెక్క జమడదు. చూపెడుతున్నా ఒక 4 విషయాలు. రాజుల 2వ గ్రంథం 3:11. రాజుల 1 గ్రంథం 3:11. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయనట్లు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా, ఈ ప్రాంతాల్లో ఇచ్చట ఎవరూ లేరా అని అడిగాను. అందుట ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలీయా చేతుల మీద నీళ్లు పోయించు వచ్చిన. నీ నోట్లో మట్టి కొట్ట యెహోవా సేవకుడు అని చెప్పావు, అంతవరకు బాగానే ఉంది. గతాన్ని ఎందుకు తవ్వుతావు? వీడికి గతి లేదు, మళ్ళీ గతాన్ని తవ్వుతాడు. వీడిని పాతి పెట్టాలి, వీడి తొంపదగా. మళ్ళీ చదువు తమ్ముడు. ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలీయా చేతుల మీద నీళ్లు పోయించు వచ్చిన. అది ఎందుకు అంటున్నా నేను? ఏం చెప్పాలి నువ్వు? మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. యెహోషాపాతు అడుగుతున్నాడు ఇశ్రాయేలు రాజుని, ఏమని? అతని ద్వారా మనము యెహోవా యొద్ద ఈ ప్రాంతంలో ఒక సేవకుడు కూడా లేడా? దేవుని నామం పేరట ప్రార్థన చేసి మనకు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి చెప్పడానికి ఒక్క సేవకుడు కూడా లేడా అని అడిగితే, అందుట ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలీయా చేతుల మీద నీళ్లు పోయించు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా. ఈ చేతుల మీద నీళ్లు పోసాడు, బట్టలు ఉతికాడు, చెప్పులు దుడిచాడు. ఇవెందుకురా? ఈ దరిద్ర మాటలు ఎందుకు? ఇందులో మనం మెచ్చుకోవాల్సింది ఎవరినో తెలుసా? సౌలు శిష్యుల్లో సేవకుల్లో ఒకడున్నాడే, సౌలు సేవకుల్లో ఒకడు. సౌలు అడుగుతాడు, మన గాడిదలు ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియట్లేదురా, ప్రార్థన చేసి మన గాడిదలు ఎక్కడున్నాయో చెప్పటానికి ఇక్కడ ఒక్క సేవకుడు కూడా లేడారా? లేడా అంటారేంటండి బాబా? ఇంతవరకు మీరు అడగలేదు కనుక నేను చెప్పలేదు. ఉన్నాడు, ఒకడు ఉన్నాడు. ఎలాంటోడు? బహుఘనుడు ఉన్నాడు. అతను ఏది చెప్తే అది జరిగిపోద్ది. బహుఘనుడు ఉన్నాడు. ఇది చెప్పాల్సింది. ఉన్నాడు గురుగారు. వాళ్ళ నాన్న పేరు ఎలకానా, వాడికి 2 పిల్లలు, పెనిన్న అన్న. వాళ్ళు క్యారెక్టర్ లెస్లండి. ఆడు వాళ్ళ అబ్బాయి ఏదో ఈ మధ్య బతుకు తీరు కోసం ఇట్లా చెప్పాడా సమూయేలు గురించి ఇట్లా చెప్పాడా? నో. బహుఘనుడు. ఎట్లా మాట్లాడాలి? ఒరే ఇశ్రాయేల్ రాజా, నీకా గతి లేదు, గత్యంతరం లేదు. పైగా సేవకుల గురించి ఎట్లా మాట్లాడాలి? కానీ ఎలీషా అప్పుడే సేవ ప్రారంభించారా? ఇది ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం. 2వ అధ్యాయంలో అద్భుతాలు జరగలేదా? రెండో అధ్యాయంలో అద్భుతాలు జరగలేదా? ఉప్పు వేసిన వెంటనే
ఊట. అందుకనుకుంటా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో మీటింగ్కి ముందే బొవ్వెట్టేసేది మీకు. ఏందో గాల్లో అంటాడు. అలాగని ప్రార్థనకు ముందే మీకు బొవ్వెట్టామనుకోండి భుక్తాయాసం వచ్చింది. అది డేంజరే, ఇది డేంజరే. ఉప్పు వేసిన వెంటనే ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు? 3000 సంవత్సరాలు దాటిపోతుంది దాదాపుగా. ఆ రోజున ఎలీషా ఏ ఓటలో అయితే ఉప్పు వేస్తే బాగుపడి మంచినీళ్ళుగా మారాయో 3000 సంవత్సరాలకు పైగా ఎరికో ఆ పరిసర ప్రాంతాల్లో ఆ నీళ్ళే ఎప్పటికీ తాగుతున్నారు. ఇంత అద్భుతం జరిగితే ఊరంతా మాట్లాడుకుంటా ఉంటే కొంతమంది జులాయి కుర్రాళ్ళు, పోరంబో కుర్రాళ్ళు అచ్చోసిన ఆంబోతుల్లాగా కని గూడు మీదకి వదిలేస్తారు కొంతమందిని. ఆ కుర్రాళ్ళు ఇంత అద్భుతం జరిగిన తర్వాత ఎలీషా అలా వెళుతుంటే బోడివాడా ఎక్కి వెళ్ళు, బోడివాడా ఎక్కి వెళ్ళాడు, బట్టోడా పొట్టోడా ఎక్కి వెళ్ళు అని హేళన చేస్తున్నారు. వెంటనే ఎలీషా వెనక్కి తిరిగి అన్నాడు, అలా శపించాడు. సరే పాత నిబంధనోడు కదా, దెబ్బకి ఏమొచ్చి పీక్కుతున్నాయి వాళ్ళని అమ్మా? ఆ ఎలుగుబంట్లు కూడా ఎట్లాంటి ఎలుగుబంట్లు అమ్మా? స్తోత్రం. అది పోల్చడానికి, మీతో పోల్చడానికి ఎవ్వరు లేరు లోకంలో, అన్నీ మీరే. తుఫాన్లకు కూడా మీ పేర్లే పెట్టారు. లైలా, మజ్ను, అనుష్క, సమంత, ఇంకా మజ్ను, అన్నీ మీ పేర్లే. ఎందుకంటే కృప, అంత కృప మీకు. గోదావరి, కృష్ణ, గంగమ్మ అన్నీ మీ పేర్లే. ఎందుకంటే గొంతు తడుపుతారనే, వరదలు వచ్చి నాశనం చేస్తారనే, అదే నిజం. అన్నిటికీ మీ పేర్లే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దెబ్బకి ఆడ ఎలుగుబంట్లు వచ్చి పిక్కుతున్నాయి, గడగడలాడిపోతున్నారు. ప్రజలందరూ గడగడలాడిపోతున్నారు. అంతా ఎలీషా, దైవజనుడు ఎలీషా ఎలీషా అని మాట్లాడుకుంటున్నారు. ఈడు ఇశ్రాయేల్ రాజు యోధా రాజుతో బయలుదేరి ఇంకొకడిని ఎదోం రాజునే ముగ్గురు వేసుకొని మోయాబు రాజు మీదకు బయలుదేరి గాలి తిరుగుళ్ళన్నీ తిరిగి నీళ్లు లేకపోయేసరికి యెహోషాపాతు అడుగుతున్నాడు, బ్రో ఎవరంట బ్రో ప్రార్థన చేసి మనకు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి చెప్పడానికి ఎవరైనా సేవకున్నాడా? ఉన్నాళ్లే వాడు కూడా చాలా జనరల్ సేవకుడే, ఆడు పెద్ద పోటు కూడా ఏం కాదు. ఇంకా చెప్పాలంటే ఏలియా చేతుల మీద ఏమా పట్టుకారం అంటే సమాజం మనల్ని గౌరవిస్తుందా? ఎప్పుడురా నీళ్లు పోసింది? ఎలీషా నీళ్లు పోసింది ఎప్పుడురా? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో. ఆ చరిత్ర ఎక్కడెందుకురా నీకా? తల పైకెత్తండి. మన అనుకున్న వాళ్ళు ఉన్నారే, ఏదైనా కాస్త తేడా వచ్చిందనుకో తవ్వుతారు. ఎప్పటి విషయాలు? కరోనాకు ముందు, దివిసీమ ఉప్పెనకు ముందు, స్వాతంత్ర దినోత్సవానికి ముందు జరిగి ఉంటాయే. ఇంకా చెప్పనా, మీ రోజుల్లో జరగకపోయినా మీ చేస్తాతో ఎవడో ఒకటి చేసి ఉంటాడా? మీ పెద్ద వంశం ఎక్కడ? మీ తాత ముత్తాత మాకు ఎలగబెట్టిన మాకు తెలియదు. మరి వాళ్ళ సంగతి మాకెందుకర్రా? మా గురించి మాట్లాడరు. మేనర్స్ లేని మనుషులు. యేసుప్రభు అద్భుతాలు చేస్తున్నారు. యేసుప్రభు ప్రజలు బాగు చేస్తున్నారు. ప్రజలందరూ సంతోష సమాధానంతో సంతోషంగా ఉన్నారబ్బా. ఎట్లుంటారు యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు? ఎట్లుంటారు? గడ్డం కింద చేయి పెట్టి కూర్చుంటారా? మోకాళ్ళు పట్టు కూర్చుంటారా? 2 కాళ్ళు నా వైపు చాపి ఇట్లా అంటుంటారా? యేసైతో ఉన్నవాళ్ళు ఎట్లుంటారు చెప్పండి? ఎలా ఉంటారు చెప్పండి? ఇంకా ఎలా ఉంటారు చెప్పండి?
జయ సంకేతమా దయాక్షేత్రమా మమ్మల్ని పాలించు మా యేసయ్యా. పాండగా టైం పరిగెడుతుంది. యేసయ్యతో ఉన్నవాళ్ళు అంత సంతోషంగా ఉంటే ఎవరో ఒకడు తలమాసివాడు కొత్తోడు వచ్చాడు ఆ ప్రాంతానికి. ఎవరంట ఆయన? ఎవరు బాబు? ఎవరు ఆయన? ఆడు వడ్రంగి యోసేపు గాడు. వడ్రంగి యోసేపు గాడు ఆడి కొడుకు. మరియమ్మ లేదా పొట్టి మరియమ్మ, యోసేపు గాడు వడ్రంగివాడు ఆడి కొడుకాడు. ఏందిరా నీ పరిచయమా? ఏంట్రా నువ్వు యేసు ప్రభుని చేసే పరిచయం? వడ్రంగివాడు కొడుకు అంట. మేరీకు మరియమ్మ లేదా, అరే వాళ్ళ బ్రదర్స్ అందరూ మనతో పాటు ఉంటారు కదరా. వడ్రంగివాడు కొడుకురా, కార్పెంటర్ కొడుకుడాడా. ఇదే పరిచయం చేయాల్సింది. ఏమని పరిచయం చేయాలి? సర్వలోకానికి చక్రవర్తి అందుకే ప్రారంభంలోనే యేసు క్రీస్తు సేవ ప్రారంభించక మునిపే బాప్తిసం ఇచ్చి యోహాను అటెన్షన్లోకి తీసుకొచ్చాడు. ప్రజల్ని అటెన్షన్లోకి తీసుకొచ్చాడు. ఇదిగో సర్వజనులారా, అదిగో లోక పాపములను మోసుకొని వెళుతూ ఉన్నా, చెప్పాలి, లోక పాపములను మోసుకొని వెళుతూ ఉన్నా దయ్యాలు నయం కదర్రా. గెరాసీను గ్రామంలో సమాధుల తోటలో కూర్చొని క్షుద్రపోతులు చేసే వాడు చెప్తున్నాడు, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు. ఆడు బాగానే చెప్తున్నాడు కదా యేసు ప్రభుని గురించి. ఈ అదవులకి ఏం పోయే కాలం? ఎవరంట అద్భుతాలు చేస్తున్నాడు కుర్రాడు, అద్భుతం తెలీదు నీకు? అదే మన వడ్రంగి యోసేపు గాడు లేడా? యోసేపు గాడు మరియమ్మ వంటకాళ్ళ మరియమ్మ సొట్టపై ఏం గొప్ప చేస్తే తప్పే ఉందిరా? చూస్తున్నారు కదా కళ్ళు ఎదురుగా నా ప్రభు అద్భుతాలు చేస్తూ ఉంటే. యేసు ప్రభుని కనపరచడానికి ఏం పోయే కాలం? కొంతమంది ఉంటారు వాళ్ళ మాటల్లో యేసు ప్రభుని కనపరచరు, వాళ్ళ పాస్టర్ని ఇదే నాకు చెడ్డ చిరాకు. ప్రియులారా, దైవజనులు వద్దే ఆబా ఇట్లాంటి మనకు నచ్చు. ప్రభుని కనపరుద్దాం. స్తోత్రం చెప్పు. సర్వలోకానికి చక్రవర్తి ఎవరు? ఇదే ఈ ట్యూనింగ్ వస్తేనే నా వల్ల కావట్లే. ఉత్సాహం మొత్తం నీరు గారిపోద్దు నాకు. రిపెట్టరా, ఏమైనా రిపెట్టరా. మిమ్మల్ని వదిలిపెట్టను, రాక వచ్చా ఓ పట్టాను మిమ్మల్ని వదిలిపెట్టను. ఈ రాత్రి సిరగాల మీకు ఒక్కొక్కళ్ళకి. ఏంటి? స్వరపేటిగా, సాపు కాదు. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే కొడు సర్వలోకానికే చక్రవర్తివి నా సన్మానానికే మహనీయుడవు నా సన్మానానికే మహనీయుడవు మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు 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 నీవే యేసయ్యా మహనీయుడవు. హల్లెలూయా. చెప్పండి, ఎవరంటే యేసుక్రీస్తు? ఎవరంటే యేసుక్రీస్తు? చెప్పచ్చు కదా, ఈయన సమస్తమును బాగు చేయువాడు. ఎటు చెప్పచ్చు కదా, ఈయనకు దయ్యములు లోబడుతున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. బాబా, ఇది కదా పరిచయం చేయాల్సింది. మనలో మనమే ఎవరిని గనపరుచుకోవట్లేదు ఈ రోజున. ఇంకా చెప్పనా, మనుషులు ఎంత నీచంగా తయారయ్యారంటే సాటి మనిషితో పోలిస్తే అమ్మో చెట్ట చిరాకాడికి. అన్నా నువ్వు సింహం అన్నా నువ్వు అంటే, అవునా తమ్ముడా, థ్యాంక్ యూ, బిర్యానీ తిందాంరా.
ఒరే మృగంతో పోలిస్తే వీడికి ఎంత సంతోషమో. అన్నా నువ్వు సాలిడ్ రాక్ అన్న, నువ్వు బండన్న, నువ్వు నిజమా తమ్ముడా? అరే వీడికి స్పెషల్ ఛాయ్ ఇప్పించరా. బండతో పోలిస్తే అన్నా నువ్వు సేమ పందివన్నా. థ్యాంక్ యూ తమ్ముడా. పంది కాదు రే, సారీ, అదేంటది, అదేలే. అట్లా పందితో పోల్చిన వాడికి సంతోషమే. కానీ సాటి మనిషితో పోలిస్తే ఒప్పుకు సావరు. అరే మనకు మంచినీళ్ళు కావాలరా, ఎవరినైనా అడిగి తెలుసుకుందావరా. ఉన్నాళ్ళే ఒకడు, సేవకుల్లో ఒకడు, జనరల్లో ఆడి పెద్ద 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 ఆడికి ఆత్మ ఉందో లేదో కూడా నాకు డౌట్. వీడికి పెద్ద డౌట్ అంటే వీడికి. ఏలియా చేతుల మీద నీళ్లు పోసినోడు ఆడి పెద్ద. చివరికి సరే వాడో వాడి సంతతిలో వచ్చినోడో చివరికి వీళ్ళ బతుకేంటో తెలుసా? రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 13-14 వాక్యం. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి నా తండ్రి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. మరి మొన్నేమో ఆడిదేముందిలేండి, ఆడు పెద్ద పెద్ద సేవకుడు కాదు, నీళ్ళు పోసినోడు. ఇంకా ఆడు పెద్ద సేవకుడు కాదని మొరిగాడు. వీళ్ళ అబ్బో ఈడో, మరి ఆడు యెహోరాము అనుకుంటా, ఈడు యెహోయాదా అనుకోడు. మరి ఇప్పుడు ఇశ్రాయేలీలకు రథము రౌతు నువ్వే బాబా, నువ్వు తప్ప మాకు వేరొక దిక్కు. ఇంకొక తండ్రి కొడుకుల చరిత్ర చెప్పనా? చెప్తా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం 18వ వాక్యం. డానియేల్ చాప్టర్ 4, 8 and 18. కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. మంచోడు కావున మంచోడు 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 రా, మంచోడు. 8వ వాక్యం. కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి. దానియేలు పేరు బెల్తెషాజరు. గుర్తుపెట్టుకోండి, పేర్లు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. బైబిల్లో పేర్లు అప్పుడప్పుడు చదువుతూ ఉండాలా, తేడా రాకూడదు. యేసన్న గారు మాకు చిన్న మాట చెప్పేవాడు. సొలొమోను కొడుకు పేరు రెహబాము, సొలొమోను సైన్యాధిపతి పేరు యరోబాము. వీడు రెహబాము యరోబాము వీళ్ళిద్దరి పేర్లు గుర్తుండాలంటే జండు బాము గుర్తుపెట్టుకోమన్నాడు. వీడి చిట్కాలన్నమాట. దానియేలు పేరు ఏంటి ఇప్పుడు? బెల్తెషాజరు. బెల్తెషాజరు ఈయన ఎవరంట? దానియేలు అనేవాడు నా ఎదుటికి వచ్చాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు. అబ్బా, నేను అతనికి కల చెప్పాను. 18వ వాక్యం. బెల్తెషాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ. ఎస్, నీ దేవతల దేవుని ఆత్మ నీలో ఉంది, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. నీవు సమర్థుడువు. యు ఆర్ ద ఏబుల్ వన్, క్యాపబుల్ వన్ ఇన్ అవర్ కంట్రీ. నా దేశంలోనే నీ వంటి వాడు ఇంకోడు అలా అని చెప్పాడు. ఎవరు నాన్న? చెప్తా. నెబుకద్నెజర్ దానియేలు గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. దేవతల ఆత్మ, నువ్వు గొప్పోడివి, పరిశుద్ధుడివి, సమర్థుడివి, గొప్పోడివి. థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. ఈ నెబుకద్నెజర్ కొడుకు ఒకడు వచ్చాడు బలుపీడికి. చెప్పండి పేపరు. 5వ అధ్యాయం 13-14. 5వ అధ్యాయం 13-14. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాజు దగ్గరికి రాగా, రాజుకు నా తండ్రి. రాజు ఏమంటాడు? రాజుకు నా తండ్రి యూదయాల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన
చెర సంబంధమగు యూదులలో నుండి దానియులు నీవే కదా. నీ నోట్లో మట్టి కొట్ట నీ గతి లేదురా. ఇప్పుడు దేవుడు నీ ఫైల్ మీద సంతకం పెట్టి మేనే టేకేర్ ఉపార్చ ఫైల్ మూసేసాడు రే. ఫైల్ మూసేసాడు దేవుడు. వీడికి బలిపీడికి ఏమంటాడు? మా నాన్నగారు అప్పుడు బబులు ఇస్రాయేల్ దేశం నుంచి యోధా కుర్రోళ్ళందరినీ సంఖ్యలేసి కుక్కల్ని ఈడ్చుకొచ్చినట్టు ఈడ్చుకొచ్చాడు, చెరగా పట్టుకొచ్చాడు. వాళ్ళలో ఒకడువా నువ్వు? ఓహో నువ్వేనా? ఈ మాట ఎందుకు వీడికి? 4వ అధ్యాయంలో మీ నాన్న బతుకున్నాడంటే, ఇవాళ నీ రాజ్యం నిలబడిందంటే దానియేలు కల చెప్పబట్టే కదా. ఒరే ఈ 4వ అధ్యాయంలో అనగా మీ నాన్న గడ్డి తిన్నాడు. ఈ 4వ అధ్యాయంలో అనగా మీ నాన్న గడ్డి తిన్నాడు. ఇట్లాంటి ప్రగల్భాలు బలికి వీడికి సిగ్గురాది. కొడుక్కి ఏమంటాడు? అహో చెరపట్టబడిన బానిస కుర్రాడు నువ్వు. వాళ్ళ నానేమన్నాడు? నీ వంటి సమర్థుడు మా దేశంలో లేడురా బాబా. అసలు దేవుని ఆత్మ ఉందిరా నీలో. పాప ఆడేమో నెబుకద్నెజరు అంతా చెప్పి గడ్డి తిన్నాడు. వీడికి చూడండి, వీడు ఏకంగా రాజ్యమే పోగొట్టుకున్నాడు. ఎదవ రాజ్యం పోగొట్టుకుని వేరొకడు వచ్చాడు, మాదీల రాజు వచ్చేసాడు. ఆ తర్వాత పారసీకు కోరేష్ వచ్చేసాడు. అసలు రాజ్యమే పోగొట్టుకున్నాడు. అంటే పరిచయం చేసేటప్పుడు చూడండి. ఎలీషాను గురించేమో ఏముందిలేండి ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తునేవాడండి. యేసు ప్రభుని గురించేమో వడ్రంగేడు కొడుకండి మరియమ్మ కొడుకాడా. ఇక్కడేమో యూదుల్లో నుంచి చెరపట్టబడి లాక్కొచ్చిన ఒకడండి ఆడ. పిల్లరా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సమాజమే కానీ మన అనుకున్న వాళ్ళే కానీ సంఘమే కానీ మనల్ని గొప్ప చేతి కనపరచదు. దేవుని చేతిలో ఉంది అది. దేవుని చేతిలో ఉంది అది. దేవుని చేతిలో ఉంది అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైతే మనల్ని ఏమాత్రం గౌరవించకుండా హీనపరుస్తూ లెక్క జమా లేకుండా ప్రవర్తించారో వాళ్ళందరి మధ్యలో దేవుడు మనల్ని గొప్ప చేయ మొదలుపెట్టును గాక. వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి ఆలోచన కొరకు ఎదురు చూస్తారు. యోధా ఆదికాండం 49, ఆదికాండం 49 8వ వాక్యం. యోధా 49:8. యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువులు. వినండి, నా మాటలు వినండి, తలపైకి నా మాటలు వినండి. 37వ అధ్యాయం చివరిలో తలపైకెత్తమన్నానా? 37వ అధ్యాయం చివరిలో నీ సహోదరులందరూ నిన్ను దెప్పిపొడిచినందువలన 38వ అధ్యాయం మొదటి వాక్యంలో చదవండి. ఇప్పుడు ఏ కాలమందు సహోదరులందరూ దెప్పిపొడుస్తూ ఉంటే ఆ కాలమందు యోధా తన సహోదరులను విడవచ్చా? సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత రమ్యము, ఎంత మనోహరం అనుంటే విడిచిపెట్టి ఇంకెవరు దొరకలా నీకు? అదుల్లామీయుడు దొరికాడు నీకు. అక్కడ ఉండుటకు వెళ్ళెను. ఇన్ ఇంగ్లీష్ వెంట్ డౌన్, దిగి వెళ్ళెను. దిగచ్చా? ఒకడు యెరూషలేము నుంచి ఎరికోకు దిగచ్చా? ఎందుకు వెళ్ళిపోయాడు యోధా ఎందుకు వెళ్ళిపోయాడంటే మిగతా 10 మంది అన్నదమ్ముళ్ళు దెప్పిపొడుస్తున్నారు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండ్రి అంటాడు, యోధా నీ సహోదరులు నిన్ను నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారుని ఎదుట సాగిలపడుతుంది. దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు నీ ఆలోచన ఎవరికి కావాలరా, నీ స్నేహం ఎవరికి కావాలరా అని వెళ్ళిపోయిన వాళ్ళందరూ మరలా తిరిగి నీ దగ్గరకు వస్తారు. మీరందరూ కలుసుకుంటారు. వాళ్ళు నిన్ను ఘనపరచడం, గొప్ప చేయడం మొదలు పెడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో మాట ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10వ అధ్యాయం 3వ వాక్యం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగాను
తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో గొప్పవాడై. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏకంగా వాచ్మెన్ కాస్త ఏమైపోయాడట? ద్వారపాలకుడు కాస్త ప్రధానమంత్రి, గొప్పవాడై. అలా జరుగుతుందా పాస్టర్ గారు? ఏం మన భారతదేశంలో జరగలేదా జనాంగమా? మోడీ గారి గురించి అందరూ ఏమనుకుంటారు? ఛాయ్వాలా 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 అంటుంటారు. ఆ ఛాయ్వాలా కాస్త 140 కోట్ల మందికి ప్రధానమంత్రి కాలేదా? నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. వారిని వీరిని పోల్చారు ఏమిటి అని అనుకోమండి. ఇక్కడ వారు వీరు ముఖ్యం కాదు సుమా. దేవుడు ఏదైనా చేస్తారు, ఎంతైనా చేస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మొర్దెకై ప్రధానమంత్రిగా మారాడట, గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడట. అంతకంతకు గొప్పవాడాయను. పేపర్ వెనక్కి తిప్పితే అంతఃపురములో రాజధానిలో అంతకంతకు గొప్పవాడాయను. చెప్పండి, దావీదేమని ప్రార్థన చేశాడు? ఐశ్వర్యమును గొప్పతనమును మీ చేతి ద్వారానే, మీ చేతిలోనే ఉన్నాయన్నీ. ఆయన చేయి చెప్పితే అన్నీ జరిగిపోతాయి యేసు నామములో. ఒకప్పుడు ఈ మొర్దెకైకి విరోధంగా ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్నో జరిగాయి. ఏకంగా దేశాలు దేవుని ప్రజలకు విరోధంగా లేచాయి. 3వ అధ్యాయం 5-6. 3వ అధ్యాయం 5-6. మొర్దెకై వంగకయు నమస్కరింపకయునుట చూచి హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణమును మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరు అనేది తెలుసుకొని ఓయ్ తలల పైకెత్తండి. ఇప్పుడు నీకు నాకు వ్యక్తిగత గొడవలు ఉన్నాయి, మనిద్దరం చూసుకుందాం. ఆహా, ఇది ఏ కులపోడు ఏ మతమోడు తెలుసుకొని ఆ మతాన్నంతా యూదా ప్రజలందరినీ తుడిపేద్దాం నేల మీద నుంచి, భూమి మీద నుంచి. వాళ్ళ పేరు ఏం ఉన్మాదం రనిది, ఏమి ఉన్మాదం రనిది. ఎంత ఉన్మాది కాకపోతే ఈ మాటలు మాట్లాడతాడు. ఒకటే చెప్తున్నా, మొక్కే కదా అని పీకేద్దామంటే చాలా తేడాలు వచ్చేస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడి ప్రాణం తీయటం నాకెంత ఆఫ్టర్ ఆల్. వద్దొద్దొద్దొద్దొద్దు. దేవుడు గనక రంగంలోకి దిగితే, దేవుడు గనక ఇన్వాల్వ్ అయితే, దేవుడు గనక కలుగు చేసుకుంటే ఇక వాళ్ళ బతుకులు అప్పడం ఎత్తడే. దేవుడు గనక మన పక్షముగా లేచాడా ఇక వాళ్ళ బతుకులు ఎత్తడి. ఫరో 600 ఇనప రథాలు అట్టుకొని 600 ఇనప రథాలు అట్టుకొని వేవేల మంది సైన్యాన్ని తీసుకొని దుమ్ము రేగొడుతున్నాడు. దుమ్ము రేగుతుంది. దేవుని ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎర్ర సముద్రం దాడుతున్నారు. సందట్లో సడేమి అని వీళ్ళు కూడా దిగేశారు. దెబ్బకి ఆ తర్వాత వాళ్ళకి కళ్ళకున్న ఆ పొరలో బయలు గమ్మిన కళ్ళు తెరలు రాలి పెద్దగా అరుస్తున్నాడు. పారిపోదాం పదండి రాయ్, ఇశ్రాయేలీల పక్షముగా వాళ్ళ దేవుడైన యెహోవా మనతో యుద్ధం చేస్తున్నారు, పారిపోదాం పదండి రాయ్. అది ఆడికి పంచి ఓడిపోయింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు ఎవరికి అర్థమై సావలా, అక్కకి అర్థమైంది. అక్కని బట్టి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ప్రభువు నిన్ను దీవిస్తాడమ్మా. గాడ్ బ్లెస్ యూ. అది ఆ కోణంలో ఉన్న వాళ్ళకి హత్తుకుంటాయి మాటలు. కొట్టమాక. స్తోత్రం చెప్పు గట్టిగా.
మనం కొట్లాడుకుంటే సరే తెలుసుకుందాం, బాహాబాహిగా మనం ఏదైనా తెలుసుకుందాం. అదే మన దేవుడు గనక ఒక్కసారి రింగులోకి దిగేది ఏదో అర్థమవుతుంది. మన దేవుడు గనక రింగులోకి దిగితే వాడికి ఇక వాసిపోద్ది. మన దేవుడు దిగనంత వరకే. ఒక్కసారి గనక క్రైస్తవ్యం గనక ప్రార్థన చేస్తే మన దేవుడు గనక రింగులోకి దిగితే రౌండ్లు వాసిపోతాయి. ఇక అంతే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మరలా వాళ్ళు ఎగడ పైకి ఇంకంతే రక్తమే చేయండి. మొర్దెకై హీస్ ఎ కామన్ మ్యాన్. మన దేవుడు ఎవరో తెలుసా? ఇప్పుడు బలవంతులను సిగ్గుపరచాలంటే అది బైబిల్ మాట. ఇప్పుడు 6 మూరల జానడు గొల్యాతు. 6 మూరల జానడు అంటే 6 మూరలు అంటే 9 అడుగులు. మరలా జానడు 9 అడుగులు జానడు. గొల్యాతు ఎంత? 9 అడుగుల జానడు. ఇప్పుడు వాడిని బలవంతుని ఎదిరించాలంటే మనం ఎంత హైట్ ఉన్నవాడిని పంపించాలి? కనీసం ఒక 12 అడుగులు బొంగునాథం గారిని పంపించాలి, గడబొంగుని పంపించాలి. దావీదు ఎంత అంటే 4.5 అడుగులు. అంత పీక్ టైంలో అపాయింట్మెంట్ ఇచ్చాడు. వాడు ఎవడో కలుస్తానన్నాడు, రమ్మని రాని. ఇక దావీదు ఏం చేశాడు? పల్లెటూరోడు కదండి, గొల్లు కాసుకునేవాడు కదండి, పంచెట్టుకుని సంకలో గొడి కట్టుకుని వెళ్ళాడు. ఇంత ముమ్మరంగా యుద్ధం జరుగుతూ ఉంటే వీడెవర్రా, వీడికెవర్రా అపాయింట్మెంట్ ఇచ్చిందంటే మీరే ఇచ్చారు సార్. అసలు ఎవర్రా అడిగింది అపాయింట్మెంటు? ఆ 4 సార్. ఏ 4? దావీదు చెప్పిన మాట ఆ 4 విని ఆ 4 రాజుకు చెప్పారంట. ఆ 4 ఎవరో లాక్కురంట. 4 దైవ జనాంగం ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో మొక్కే కదా పీకేద్దాం అనుకుంటూ ఉంటారు చాలామంది. వద్దొద్దు, పెట్టుకోకూడదు. పెట్టుకుంటే కొరివిది స్థలగొక్కున్నట్టే. మొర్దెకై ప్రార్థనాపరుడు. మన దేవుడు ఎవరో తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచాలని, బలవంతులను సిగ్గుపరచాలని, ఎర్రోళ్ళని, బలహీనుల్ని, చేతగానోళ్ళని, ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు మన దేవుడు. మరి అంతే. మరి ఆదికాండం 29:31. ఆదికాండం 29:31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. మరలా లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. అదే నాకు నచ్చిన మాట. ప్రజల దృష్టిలో మీరు ఎంతగా ద్వేషించబడుతూ ఉంటారో నా ప్రభు అంతగా ప్రేమిస్తారు మనల్ని. లేయాని గురించి వర్తమానం ఒకటి రాస్తానే ఉంటా. వేరే పని బాట లేదు నాకు, రాస్తానే ఉంటా. లేయాని దేవుడు ఎంత ప్రేమించాడు తెలుసా? ఇది ప్రత్యక్షపు గుడారం, ఆవరణము. చెప్పు. లేయా కుటుంబాన్ని ఎంత ప్రేమించాడు తెలుసా? అత్యంత పరిశుద్ధుడు, ప్రభావం, మహిమ కలిగిన దేవుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలో నుంచి పరిశుద్ధ స్థలానికి వచ్చి, పరిశుద్ధ స్థలంలోంచి ఆవరణంలోకి వచ్చారనుకోండి, మొట్టమొదటి పరిశుద్ధ స్థలానికి ఎదురుగా ఈ లేయాకి పుట్టిన 3 కుమారుల యొక్క గోత్రాల గుడారాలు ఉండాలి ముందుగా. అంటే నా దేవుడు వేకువని లెగ్గానే లేయా సంతతిని చూడాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి భాగ్యం అండి బాబా, ఏమి భాగ్యం. దేవుని మందిరానికి ఎదురుగా మనం ఇల్లు కట్టుకుంటే ఎంత ఆశీర్వాదమో తెలుసా? కొంతమందికి దొంగ సచ్చిన వాళ్ళకి తెలిసావుక అయ్యారు ఈ దేవుని మందిరం నీడ పడకూడదంటగా. ఏ అంటే శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ శాస్త్రం? పనికి వాళ్ళోడ. అసలు దేవుని మందిరం నీడబడితే ఆశీర్వాదం రా, దేవుని మందిరానికి ఎదురుగుంటే ఆశీర్వాదం రా బాబా. తెలిసావుక
తెలిసి సావక. దేవుని మందిరం చుట్టూ ఉన్నారనుకోండి, దయ్యాలు మీ మీద దాడి చేయవు. స్తోత్రం చెప్పురే. దేవుని మందిరాన్ని దగ్గరగా ఇల్లు కొనుక్కుంటారా? కొనుక్కోండి. దయ్యాల బారి నుంచి తప్పించబడాలన్నా కొనుక్కోండి. దేవుని మందిరంలో రాత్రి మగలు స్తుతి ఆరాధన జరుగుతుంటాయి కదా, ఆ ఆరాధన ఆశీర్వాదమే మీకు కలుగునుగాక. అన్యజనులు కూడా ఎదురుగా ఒక స్తంభం పెడతారు కదా, ఆ స్తంభం నీడ పడకూడదు అని అంటుంటారు. నేనంటాను, దేవునికి సంబంధించిన ఏదైనా సరే మన మీద పడితే అది ఆశీర్వాదం. అరే, సేవకుడు నీడబడితేనే సచ్చినోళ్ళు లేచి కూర్చుంటా ఉంటే, ఇక మహాదేవుని గొప్ప మందిరం నీడబడితే ఇంకంత ఆశీర్వాదం. లేయాని కట్టుకున్న భర్త ద్వేషించాడు, కానీ నా దేవుడు ప్రేమించాడు. కొన్ని సందర్భాల్లో మన అనుకున్న వాళ్ళు ఎవ్వరూ మనల్ని ప్రేమించరు, లెక్క చేయరు. వాళ్ళ దృష్టికి లెక్క సమా ఉండదు. మొర్దెకయ్య ఆఫ్టర్ ఆల్ ఆడంత బతికెంత, ఆడి జాతి ఏంటది, ఆడి కులం ఏంటి, ఆ కులాన్ని నేను, ఆ ఇశ్రాయేలు యోధా గోత్రాన్ని నేను తుడిపేస్తా. పెద్ద పుడిగి దిగి వచ్చాడయ్యా. అయ్యా, భూమి పుట్టినప్పటి నుంచి బోళ మంది దిగారు. తుడిపేస్తాం, తొక్క తీస్తాం అంటే ఇంకేంటి, బత్తాయి రసం పిండుతాం. పిండండి ఇక్కడ. స్తోత్రం చెప్పు గట్టిగా. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా. ఇది కదా మన భారతదేశపు నినాదం. ఈ నినాదంతోనే ముందుకెళ్ళాలి మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా. వేల సంవత్సరాలుగా యుగాయులుగా అందరం కలిసే ఉన్నాం కదా. విభిన్న భాషలు, జాతులు, మతాలు, వర్గాలు, వర్ణాలు, సంస్కృతులు అందరూ కలిసి ఉన్నాం కదా. కలిసే ఉండాలి. ఈ ఐక్యతను చూసి కదా చుట్టుపక్కల వాళ్ళు కళ్ళు కుట్టుకొని అత్తమాట్లు మన మీదకి వచ్చి పడుతున్నారు. కలిసి ఉంటే కలదు. ఈ మాత్రం బాగానే చెప్తారు, వాక్యాలు గుర్తుండవు. మింగడానికి ముద్దు లేదు కానీ మీసాలకి ఇదే ఈ సంపంగి నూనె, నవరత్న నూనె, నిమ్మ నూనె, ఇవి గుర్తుంటాయి, వాక్యాలు గుర్తుండవు. ఒలివ నూనె సంగతి అడగండి, అవి గుర్తుండవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17:3. ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యన ఒక లోయ ఉండెను. గాతువాడైన గొలియాతును శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుంచి. వాడి పరిస్థితి అది. 42వ వాక్యం. 42వ వాక్యం. చుట్టూ పార చూసి దావీదును కనుగొని, ఒరే అంత ఇన్సిగ్నిఫికెంట్ దావీదు ఎవరు, గుర్తించలేనంత ఇన్సిగ్నిఫికెంట్. ఒరే ఇశ్రాయేలీలారా, ఎవరినా పంపిస్తానన్నారు, ఏడ్రాడు, ఆడు మగాడేనా, వచ్చాడా? వాళ్ళు అన్నారు, హలో మేము పంపించి చాలాసేపు అయింది, ఎవరాడు, దీనుడా, శూరుడా, చాలాసేపు అయింది నా గొలియాతుగా. ఈ గొలియాతు చూస్తాడు, ఎక్కడరా వాడు, ఎవడో వస్తానన్నాడు. వాడేమో బొంగునాథగాడు, వాడి పళ్ళు పైనే ఉంటాయి. అటు చూస్తున్నాడు. చివరికి దావీదు, అంటే నేనేనన్నాను. ఓరి బుడంకాయగా, నువ్వా, ఏట్రా, ఎక్కడికి వచ్చావు నువ్వు? నేను కుక్కను అనుకున్నావంటరా, కర్రట్టుకొచ్చి వేటరా బాబు నువ్వా? వద్దమ్మా పో, బూష్ దగ్గర చెప్పు. బాబు సౌలు చెప్పాడు, బాబు వద్దురా నాన్న. ఆడేమో బాల్యము నుండే యుద్ధాభ్యాసం నేర్చినాడు, నువ్వేమో వద్దమ్మా ప్లీజ్ నా మాట. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు, పో, జడ్జి గారి కొడుకు, నువ్వే తెలుపా. ఇన్సిగ్నిఫికెంట్. మన దేవుడు ఎవరో తెలుసా? ఇదిగో అండర్ ఎస్టిమేషన్ చేయమాకండి అన్నాం. అదేదో ఇంగ్లీష్లో ఉంది కదా, పైన కవర్ చూసి
పుస్తకంలో ఉన్న కంటెంట్ జడ్జిమెంట్ చేయలేదు. అది ఇంగ్లీష్ మనకు రాదు, వింటూ ఉంటా కొటేషన్స్, బట్ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఐ కాంట్ స్పీక్ ఫ్లూయెంట్లీ. ఓకే, ఐ డోంట్ జడ్జ్, కవర్ చూసి జడ్జ్ చేయమాకంటారు. అట్లాగే దావీదు అన్నాడే, నా హైట్ వెయిట్ చూసి జడ్జ్ చేయమాక. బుల్లెట్ కూడా ఇంతే ఉంటుంది, కానీ చెప్పు, తిట్టను చెప్పు, నాకు రాలొద్దు మన దగ్గర. స్తోత్రం చెప్పు గట్టిగా. కొట్టే ఒకే ఒక దెబ్బ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆ రోజు నుంచి దావీదును గొప్ప చేయడం మొదలుపెట్టాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రజలు మనల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు, ప్రజలు మనల్ని అస్సలు లెక్క చేయరు. ఆడంత మొర్దకాయ అంత, ఆడు ద్వారపాలకుడు, వాచ్మెన్, ఈడంత ఆడంత, అదెంత ఇదెంత అని అంటూ ఉంటారు. వాళ్ళు చూస్తూ ఉండగానే ఇంకా చెప్పనా, ఏ హామానైతే ప్రగల్భాలు పలికాడో ఆడి ఉద్యోగం మొర్దకాయికి ఇచ్చాడు. ఏ హామానైతే పిచ్చి వేషాలు వేసాడో వాడు ఆస్తిపాస్తులన్నీ ఎస్తేరుకి రాసిచ్చాడు రాజు. ఏం కంగారు పడమాకండి. ఎవరైతే మిమ్మల్ని అండర్ ఎస్టిమేషన్ వేస్తూ ఉంటారో వాళ్ళ ఆస్తులన్నీ ప్రభు మీకు ఇచ్చును గాక. ఇదే ఫ్రీగా వస్తే ఫెనాయిల్ తాగే టైపు, మంది కాదు కదా అది. అట్లా ఎవరైనా కీడు చేసి ఉంటే, అలాగుని మీకు ఎవరైనా కీడు చేసి ఉంటే అన్నీ దేవుడు మనకిస్తాడు. ఏ ఒక్కరు మనల్ని గొప్ప చేయాల్సిన అక్కర్లే, దేవుని చేతిలో ఉందంతా. మొర్దెకాయిలాగా మనం యథార్థవంతులమై ఉండి దేవుని విషయాల్లో నమ్మకస్తులమై ఉంటే తగిన సమయంలో ప్రభు ప్రతిఫలం ఇచ్చును గాక. ఆఖరి మాట, ఆదికాండం 45:13 వాక్యం. ఆదికాండం 45:13. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను. అరే అన్నలారా, అనియా అన్నలారా, మరలా చదువు 13. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి, నాన్నగారికి తెలియచేసి త్వరగా నాన్నగారిని ఇక్కడికి తీసుకుని రండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 22 సంవత్సరాల క్రితం నా బ్రతికేమిటో మీకు తెలుసు. గతంలో నా 17 ఏళ్ల వయసులో మనం అందరం కలిసే ఉన్నాంరా అన్నలారా. అప్పుడు నా పరిస్థితి ఏమిటో మీకు అందరికి తెలుసు. ఇప్పుడు ఈ ఐగుప్తు దేశంలో దేవుడు నాకు ఇచ్చిన ఘనత, గొప్పతనం, ఎంత ఉన్నతంగా దేవుడు నన్ను ఘనపరిచి గొప్ప చేశాడో మీరు చూసినది యావత్తు నాన్నగారితో చెప్పండి. సమాజం ఎలా ఉందంటే, దేవుడు ఒక వ్యక్తిని ఘనపరుస్తున్నాడు, ఒక వ్యక్తిని గొప్ప చేస్తున్నాడంటే చూసి ఓర్వలేని తనం, చూసి తట్టుకోలేని తనం, తట్టుకోలేకపోతే, అంతగా సహించలేకపోతే, అంతగా హలివి కానీ తేనిపులు వస్తుంటే ఈనో తాగచ్చుగా. ఈనో తాగితే గ్యాస్ అంతా పోద్దిగా, దెబ్బకి ఆ కడుపు మంట అంతా పోద్ది కదా. ఇలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే, చూస్తారు దేవుడు ఎంత ఆశీర్వదించాడో గొప్ప చేశాడో చూస్తారు. మీరు చెప్పకపోయినా సంతోషం, వీళ్ళు చెప్పకపోగా ఏం చేస్తారు తెలుసా? 4వ కీర్తన ఐ థాట్ 2వ వాక్యం అనుకుంటాను. అది 4వ కీర్తన 2వ వాక్యం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును, దేవుడు నాకు ఒక గౌరవాన్ని, సమాజంలో ఒక రెస్పెక్టబుల్ పర్సన్గా ఒక గౌరవము, ఓ ఘనత, ఓ మంచితనాన్ని ఇచ్చారు. కానీ మీరే నరులారా, ఎంతకాలము నా గౌరవమును, దేవుడు నాకు ఇచ్చిన గౌరవాన్ని, గొప్పతనాన్ని మీరు అవమానముగా మార్చెదరు. అయ్యో, వాక్యం ఏమంటుంది?
మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నేనైతే విశ్వసిస్తానబ్బా. నేను నా 18వ ఏట దేవుని ఇంట్లోకి వచ్చాను. నేను నా 18వ ఏట అంటే 1990, నా 18వ ఏట నేను నా దేవుని ఇంట్లోకి వచ్చాను. 35 సంవత్సరాలు దాటిపోయింది నా దేవుని ఇంట్లోకి వచ్చి. ఈ 35 సంవత్సరాల్లో ఎన్నో అవమానాలు, నిందలు, దూషణలు ఇవన్నీ భరిస్తూ డక్క మొక్క దెబ్బలు తిని 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 నా తండ్రి తన చేతి ద్వారా, తన హస్త బలము ద్వారా కాస్తో కోస్తో దేవుడు గౌరవము, ఘనత, ఈ స్థాయిని నా ప్రభు కలుగు చేశాడు. ఈ స్థాయికి రావడానికి హోసన్న మినిస్ట్రీస్, అట్లాగే నాతో ఉన్న సేవకుల యొక్క సహకారం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పాటలు రాసేటప్పుడు ట్యూన్స్ అయితే నేను చేస్తూ ఉంటాను, పదాలు కూడా అక్కడక్కడ పెట్టుకుంటూ ఉంటాను. కానీ కొన్ని సందర్భాల్లో ఇదిగో దాసయ్య గారు కానీ అలాగే రమేష్ ఎక్కువగా కొన్ని పదాలు ఇవి బాగుంటాయి అంటారు. ఇది నాకేంటంటే బాబు, ఇదే లేదన్నా మీకు ఇది బాగుంటుంది, నాకు అర్థం కాదు. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా. డిసెంబర్ 21 ఉదయాన్నే రికార్డింగ్కి వెళితే నా చరణం ఇది. నేనన్నాను, ఈ చరణం రాశారంటే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వారికి, ఇదేంటి నాకు అర్థం కావట్లేదు అన్నాను. అంటారు, గత సంవత్సరాల్లో 2017, 2018 గుర్తుపెట్టుకోండి, 2017, 2018 తెలంగాణ రాష్ట్ర క్రిస్మస్లో, ఆంధ్ర రాష్ట్రం యొక్క క్రిస్మస్లో 2017, 2018 అటు కేసీఆర్ గారితో క్రిస్మస్ మీటింగ్లో ఉన్నాను, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి క్రిస్మస్లో నేనున్నాను, వేదికల మీద ప్రసంగాలు చేశాను. 2017, ఆ తర్వాత 2019 దాటిన తర్వాత కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా క్రిస్మస్ మీటింగ్లో వేదిక మీద ఉండి వాక్యం చెప్తున్నాను. ఆ రోజు కూడా వాక్యం చెప్పేసి వచ్చి పడుకున్నాను. తెల్లవారుజామున ఈ పాట రాసి, ఇదేంటంటే అన్న, లోకములోనికి గనులకు కలిగినటువంటి పేరు దేవుడు మీకు ఇచ్చి వారితో కూర్చొని వారి ముందు సర్వోన్నతుడైన దేవుని క్రీస్తుని గూర్చిన వాక్యం చెప్తున్నారంటే ఆ దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం అన్న. అందుకే సర్వోన్నతమైన స్థలముల్లో ఆయన మహిమను వివరిస్తున్నారు కదా, అది మనసులో, అది మీకే చెందుద్దన్నా, ఆ చరణం మాకు సెట్ కాదన్నా. అంటే నాకు దేవుడి ఘనత, గౌరవం ఇచ్చారంటే నా తోటి సేవకుల యొక్క ప్రేమ, వాళ్ళ సపోర్ట్, అలాగే సంస్థ యొక్క ప్రార్థన, సంఘాల యొక్క అభిమానం. సరే, దేవుడు ప్రతి మనిషికి గౌరవం, ఘనత ఇస్తారు. కానీ ప్రత్యర్థులు, పరపక్షమందు ఉన్న వాళ్ళు దావీదు బాధపడుతున్నారు. నరులారా, ఎంతకాలం రా దేవుడు నాకు ఇచ్చిన గౌరవాన్ని మీరు గౌరవాన్ని అవమానంగా ఎందుకు మారుస్తున్నారు? వాక్యం అంటుంది, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని నేను మీకు నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. నా దేవుని మాట, నా దేవుని మాటే శాసనం. వాగ్దానం అంటే ఏంటో తెలుసా? వాగ్దానం అంటే ఏంటో తెలుసా? నేను ప్రార్థన చేసి నాకు నచ్చింది నేను మీకు చెప్పడం కాదు. వాగ్దానం అంటే ఏంటో తెలుసా? మొదట దేవుడు అక్కడ సంకల్పించి, నిర్ధారించి, చేసి ముగించి, వాగ్దానానికి సంబంధించిన కార్యాలు చేసి ముగించి అప్పుడు సేవకుడితో చెప్తాడు, ఈ మాట చెప్పని. ఇవాళ దేవుడు చేయడు, ఇవాళ దేవుడు చెప్తున్నాడు, ఇక మీద చేయబోతున్నాడు. ఇక మీద కాదురా బాబా, 30వ తారీఖే దేవుడు పరలోక రాజ్యంలో ఎవ్రీ మిరకల్, అత్యద్భుతాలన్నీ చేసి సీల్ చేసి అప్పుడు నాకు చెప్పాడు చెప్పమని. అక్కడ దేవుడు ఆల్రెడీ సంకల్పించేసాడు, ఇక జరగడమే తరువాయి. అర్థమైందా? స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకే
కీర్తనాకారుడు కూడా ఒక చోట బ్రతిమలాడుతాడు దేవుణ్ణి. ఐ థింక్ 71వ కీర్తన 20వ వాక్యం. 71వ కీర్తన 20వ వాక్యం. అనేకమైన నా గొప్పతనమును వృద్ధి చేయము. అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా. నమ్ముతున్నాం. ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు ఎందుకు తలపోసుకుంటున్నావు అంటే మా దేవుడే మాకు ఇది కలుగు చేశారేమో. నీవు మరలా మమ్మ బ్రతికించేదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తేదవు. నా దేవా, నా గొప్పతనాన్ని వృద్ధి చేయము. అడగాలి, తప్పులేదు, అడగాలి. ఎందుకంటే దేవుడు మనకిస్తున్న గొప్పతనాన్ని, గౌరవాన్ని శత్రువులు ఏం చేస్తున్నారు? అవమానంగా మారుస్తున్నారు. అలాంటప్పుడు మనం ప్రార్థన చేయాలి, దేవా మీరు నాకు ఇస్తూ ఉన్న ఈ గొప్పతనాన్ని వృద్ధి చేయండి ప్రభువా. కొన్ని సందర్భాల్లో ఎందుకంటే మనం దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నాం. 119వ కీర్తన 49, 49, 50, 51. 119వ కీర్తన 49 నుంచి. నీ సేవకునికి దయచేయబడిన వాక్యం జ్ఞాపకం చేసుకోనుము. నీ సేవకునికి దయచేసిన వాక్యం జ్ఞాపకం చేసుకో. దాని వలన నీవు నాకు మీరిచ్చిన మాటని బట్టి, మీరిచ్చిన వాక్యాన్ని బట్టే కదా నాకు నిరీక్షణ కలుగుతుంది. మీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నా బాధల్లో అది గర్విష్ఠులు నన్ను మిగుల అపహసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మీరిచ్చిన వాక్యాన్ని బట్టి కదా నాకు ధైర్యం కలిగింది. ప్రియులారా, మీరు ఇక్కడ మీకు చిన్న విషయం అసలు మీ జీవితంలో మర్చిపోకూడదా? దేవుని వాక్యం మీకు వస్తుంది ఏమ్మా, ధైర్యం వస్తుంది. ప్రభు చేస్తానన్నారు, ధైర్యం వస్తుంది. గమ్మత్తు ఏంటో చెప్పనా, మరుసటి రోజే భీకరమైన శ్రమలు వచ్చేస్తాయి. ఏంట్రా బాబు, నిన్న దేవుడిచ్చిన వాక్యాన్ని నమ్మాలనా, ఇవాళ భీకర పోరాటాలు జరుగుతుంటే ఇదా అదా? నిర్గమ 4 చివరి వాక్యాన్ని చదవండి. నిర్గమ 4 చివరి వాక్యం. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని అబ్బా తల వంచుకొని నమస్కారం చేసి. అందరు నమ్మారా లేదా? మోషే ద్వారా దేవుడు వాగ్దానం చేస్తే జనులందరూ విని నమ్మి తలలు వంచి సాగిలపడి ఆ పల్లవి కూడా పాడారు. 4వ అధ్యాయం అయిపోయిందా? ఆ రోజు 4వ తారీఖు 4వ నెలంతా 4వ అధ్యాయం అంతా పండగ చేసుకున్నారా? గేటర్ బాబు తెల్లారితే దేవుడు మనకు అద్భుతాలు జరిగిపోతాయి. యేసు రక్తమే జయం, హల్లెలూయా, మై గ్లోరీ, కమాన్. 5వ అధ్యాయం 1వ వాక్యం. తరువాత మోసే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిది. రిక్వెస్టా, కమాండ్? వీళ్ళు రిక్వెస్ట్గా చెప్పాలి. మనోడు వచ్చి నేను అనుకోవడం సరదాగా చెప్పనా, అయినా నత్తోడు అహరోను కదా చెప్తుంటాడు. అక్కడ నత్తోడు కొన్ని సందర్భాలు మాట్లాడేటప్పుడు వాళ్ళు ప్రేమగా మాట్లాడినా బెదిరించినట్టు ఉంటుంది. ఐ లవ్ యూ అంటాడు. ఈ పిల్లకి గుడి జారిపోద్ది. పాపాడు చెప్పింది ఐ లవ్ యూనే. పిల్లకి ఆజ్ఞాపించడానికి నువ్వెవడే బాబా? ఫరో దగ్గరకు వచ్చి వీడేమంటాడు? ఫరో అంటాడు చూడు, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచుటకు యెహోవా ఎవడు? వామ్మ ఈ 4 తక్కువయ్యా. యెహోవా ఎవడు? ఏంది?
మరి దేవుని గౌరవంగా మాట్లాడండిరా. యెహోవా ఎవడు ఎవడు? నేను యెహోవాను ఎరుగను. ఆడేమో నాకు తెలీదు. ఇశ్రాయేలును పోనీను. అప్పుడు వారు ఇది కూడా కాదు కానీ ఆ రోజే కొత్త చట్టం ఒకటి తెచ్చాడు. ఏం చట్టమో తెలుసా? ఇదిగో ఇక మీదట గడ్డి ఇవ్వను, మట్టి ఇవ్వను, ఏ నీళ్ళు ఇవ్వను. మీరు ఎక్కడి నుంచి బంకమట్టి తెచ్చుకుంటారో నాకు తెలియదు. అడుసు తొక్కాలి. ఏ నాటి లెక్క ఆ రోజు సాయంత్రానికి పాప వాడు లెక్కలు అడిగేవాడు కాదు ఫరో, వాడు గజనీయే. కానీ పాపం ఏ రోజు ఏడాదికి ఒకసారి లెక్క అడిగేవాడు ఇన్కమ్ ట్యాక్స్ లాగా. ఎప్పుడైతే దేవుని వాగ్దానం వచ్చి రేపే రేపే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అన్న దెబ్బకి ఏ రోజు సాయంకాలం లెక్క ఆ రోజున ఇవ్వాల్సిందే. ప్రజలకి ఏం అర్థం కావట్లే. నిన్న వాగ్దానం వచ్చింది, ఇవాళేమో కఠిన బాధలు ఎక్కువైపోయాయి. ఏం బతుకుతామబ్బా? వాగ్దానాలు నిజమా? దర్శనాలు నిజమా? యోసేపు జీవితంలో మీరు గమనించండి. సొంత అన్నలు యోసేపు వస్తూ ఉంటే కలలు కనినవాడు డ్రీమర్ ఈజ్ కమింగ్. ఎవరాడు? డ్రీమర్ ఈజ్ కమింగ్. కలలు కనేవాడు వస్తా ఎట్టి గోతులు వేసారు, అమ్మేశారు. అతనికైతే దర్శనాలు ఉన్నాయి, కలలు ఉన్నాయి, దేవుని వాగ్దానాలు ఉన్నాయి. ఎప్పటికి నెరవేర్చబడ్డాయి? ఎప్పటికి నెరవేర్చబడ్డాయి? కొన్ని సందర్భాల్లో వాగ్దానాలు ఆలస్యం కావచ్చు, కానీ చాలామంది యెహెజ్కేలు 12లో ఉన్నట్టు దర్శనాలు నిరర్థకమైపోతున్నాయి, కలలు పాడైపోతున్నాయి, అసలు జరగవు, ఏ దేవుడు ఒట్టి మాటలు చెప్తున్నాడు అనుకుంటారు. కానీ హబక్కుకు ఏమంటాడు తెలుసా? హబక్కుకు అర్జెంటుగా రాయ్ రాయ్ రాయ్, జల్లు పారిపోతున్నారు. పారిపోతున్నవాడు కూడా స్పష్టంగా చదివి ఆగాలి. చాలామంది దేవుని వాగ్దానాలు జరగట్లేదని పారిపోతున్నారా? ఈ రాత్రి ప్రభు చెప్తున్నారు, ఈ శుభవేళ ప్రభు చెప్తున్నారు, ఖచ్చితంగా ప్రతి దర్శనం నెరవేర్చబడునుగాక, ఆలస్యం లేకుండా జరుగునుగాక. ఏ నా దేవుని మాటలు నిరర్ధకము కానేరవు. ఏలియా ఒక బజారు దాని మాటలు, ఒక బజారు దాని బెదిరింపులు తట్టుకోలేక చచ్చూరుకుందామని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏలియా నువ్వు ముగించేస్తాను అంటున్నావు, కానీ నేను ఇప్పుడే స్టార్ట్ చేశా. నా ఓపిక ఎక్కడుంది బాబా, నేను ముగించేస్తున్నా బాబా, నా వల్ల కాదు. నో, న్యూ బిగినింగ్, సరికొత్త అనుభవాల్లో నేను నడిపించబోతున్నాను. ఎప్పటి వరకు నువ్వు ఏ సేవకుని అభిషేకించలా, ఇక మీద సేవకులను అభిషేకిస్తావు, రాజులను అభిషేకిస్తావు, ప్రవక్తలను అభిషేకిస్తావు. అభిషేకపు ఆత్మని నీకు ఇస్తున్నాను. సరికొత్త కోణంలో నేను అనుభవాల్లో నేను నిన్ను నడిపిస్తాను. యోసేపు అంటాడు, అనలారా గుర్తుపెట్టారా, ఈ ఐగుప్తులో నాకు దేవుడు ఎంత గొప్పతనాన్ని, ఘనతని, వీటన్నిటికి కారణం ఏంటంటే యోసేపుని అందరూ వదిలేశారు, సొంత వాళ్ళందరూ వదిలేశారు. ఆ రోజున యోసేపు వచ్చిన కళ వచ్చినట్లుగా, వచ్చిన దర్శనాన్ని వచ్చినట్లుగా సొంతోళ్ళకి ఎందుకు చెప్పాడు తెలుసా? సమీప భవిష్యత్తులో ఈ దర్శనాలు, ఈ కళలు నెరవేర్చబడ్డానికి వీళ్ళ వంతు వీళ్ళు సహకరిస్తారు, నా తోబుట్టువులు కదా అని. సహకరించారా? గణపరచకపోగా బట్టలు తీసి గోతులు వేసారు. ఎవడు గణపరచడు మనల్ని? దేవుడే. అందుకే అందరు యోసేపుని వదిలేశాడు, యోసేపు దేవుణ్ణి వదిలిపెట్టలా. ఎందుకంటే యోసేపుకి తెలుసు, నా దేవుని చేతిలో ఉంది ఘనత, గొప్పతనం అంతా. ఈ రాత్రి నా దేవుని మాటలు విశ్వసించండి. ఐశ్వర్యమును గొప్పతనమును మీ చేతి ద్వారానే, మీ చేతిలోనే ఉన్నాయి. ఇది మొదలుకొని నా దేవుడు గొప్ప చేయ మొదలుపెట్టును గాక. విశ్వసించిన వారి జీవితాల్లో కార్యాలు జరుగునుగాక. కుటుంబాలైతే కుటుంబాలు, సేవకులైతే సేవకులు, మినిస్ట్రీ, ఈ హోసన్నా మినిస్ట్రీస్ను గురించి నేనైతే విశ్వసిస్తున్నాను. దేవుడు గొప్ప చేయడం మొదలుపెట్టాడు. ఎస్, మాకు బాగా తెలుసు ఆ సంవత్సరం వాగ్దానం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దాన్ని ఎవ్వడు వేయనేరడు. ఆ వాగ్దానమే
హోసన్నా మినిస్ట్రీస్కి సింహద్వారం. నాటి నుంచి నేటి వరకు దేవుడు గొప్ప చేస్తూనే ఉన్నారు. సేవకులందరమైన మా ప్రయాస, అలాగే మీ అందరి సంకల్పం ఏంటంటే, నా ప్రభు రాకడ వరకు ఈ మినిస్ట్రీ గొప్ప చేయబడుతూ, ఘనపరచబడుతూ, దేవుని మహిమార్థమై దేశంలో, ప్రపంచంలో దేవుడు గొప్ప చేసి ఆశీర్వదించును గాక.